ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభములు. అందరూ బాగున్నారు కదండి? ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. చిన్న విషయాలే, ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కసారి మనల్ని ప్రభువుకు దూరం చేస్తూ ఉంటాయి. టైటానిక్ ఓడ మునిగిపోయింది పెద్ద పెద్ద పగుళ్ళ వల్ల కాదు, అనేకమైన చిన్న చిన్న బీటలే అని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సంపన్నులు మాత్రమే ప్రయాణించగలిగిన విలాసవంతమైన 9 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఓడ ఇంగ్లాండ్ నుండి న్యూయార్క్ వెళ్తూ 1912లో మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది. సముద్రంలో జరిగిన ఈ విపత్తులో 1500 మంది మరణించారు. ఓడ ఒక మంచు పర్వతాన్ని ఢీకొనటంతో అది బద్దలైంది అని ఇప్పటి వరకు నమ్ముతున్నారు. కానీ సముద్ర పరిశోధకులు, శాస్త్రవేత్తలతో కూడిన ఒక అంతర్జాతీయ బృందం 2.5 మైళ్ళు సముద్ర జలాల క్రింద బురదలో కూరుకుపోయిన ఈ ఓడను పరీక్షించుటకు దానిలోనికి ధ్వని తరంగాలను పంపించారు. వారు కనుగొన్నదేమిటో తెలుసా? అంత పెద్ద వినాశనానికి కారణం చాలా చిన్నది. నీరు ఓడలోనికి చొరబడకుండా ఓడకు అమర్చిన 6 అతుకులపై చాలా సన్నటి బీటలు ఏర్పడటం ఓడ ముంపుకు కారణం. బయటకు కనిపించిన చిన్న చిన్న బీటలు ఒక పెద్ద ఓడను ముంచటం మాత్రమే కాదు, దాని పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేసింది. ప్రియులారా, విశ్వాస జీవితంలో కూడా తేలికగా తీసుకునే చిన్న చిన్న పాపాలు కూడా మన విశ్వాస జీవితాన్ని, మన పేరును నాశనం చేస్తాయి. మనలో చాలామందికి దేవుడు బాగా సుపరిచితుడైపోయి భయం, భక్తి తగ్గిపోయాయి. దేవుడేగా, ఏమనుకోడులే అనుకుంటూ పాపం చేస్తున్నారు. విశ్వాసులంగా మొదట్లో పాపం అంటే పారిపోతాము, అలవాటైతే పర్వాలేదులే అనుకుంటాం. పాపాన్ని ఎంటర్టైన్ చేస్తూ పోతే పాపం పాపంలాగా అనిపించదు. అప్పుడు పాపాన్ని గుర్తించలేము. మనం పాపానికి ఎంత ఈజీగా లొంగిపోతున్నామంటే దేవుని పరిశుద్ధతను చులకనగా తీసుకుంటున్నాం. జాగ్రత్త సుమి, దేవుడు దహించు అగ్ని. మనం దేవుని సన్నిధికి అప్రమత్తంగా ఉంటే పాపం విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటాము. యోసేపు ఈ విషయం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నాడు. దినం దినం శోధింపబడుతూ కూడా లొంగిపోలేదు. పాపం చేయటం అంటే దేవునికి విరోధంగా చేయటమేనని గ్రహించి దేవునికి విరోధంగా పాపం చేయలేనన్నాడు. దీనికి భిన్నంగా సంసోను జీవితం ఉంది. శక్తి, పేరు పోయి అవమానం మిగిలింది. దీనాతి దీనంగా చనిపోయాడు. ఇది వింటున్న మనం ఏ స్థితిలో ఉన్నాం? పరిశీలించుకుని సరిచేసుకుందాం. ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన వాడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతయు కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. చేసినటువంటి మేలులకు వందనాలు ప్రభా, చేయబోతున్నటువంటి కార్యములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిజమే నాయన, నా తండ్రి, మా జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో నాయన ఒక్కొక్కసారి నాయన చిన్న చిన్న విషయాలకే నాయన మేము పడిపోతూ ఉంటాం ప్రభా. నిజమే నాయన, అపవాదైతే నాయన అయ్యా ఈ లోకాశలను చూపించి మమ్మల్ని లోబరుచుకుంటూ ఉంటుంది ప్రభా. అయ్యా ఎక్కడ కూడా నాయన నా తండ్రి అపవాదికి లోబడకుండానట్లు అయ్యా నాయన సహాయమును అనుగ్రహించమని మొరపెట్టుచున్నాము దేవా. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి అంటున్నావు కదా ప్రభా. అయా మీకు లోబడే జీవితములను మాకు అనుగ్రహించుమని, పాపానికి దూరంగా పారిపోయే యోసేపు లాంటి జీవితమును మాకు అనుగ్రహించుమని సమస్తము మీ చేతులకు అప్పగించుకొని చుండగా సమస్తము మీ చిత్త ప్రకారము నడిపించుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ప్రార్థన మనవులని అడిగి వేడుకొని సాగిలపడి గోజాడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.